హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం టమాటా నిల్వ పచ్చడి అరగంటలో ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటా పచ్చడికి ముందుగా టమాటాలు రసం లేకుండా కొంచెం అట్టుగా గట్టిగా మరి మెత్తగా కాకుండా ఉండేవి శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నాను. ఎందుకంటే వాటర్ ఉండకూడదు దీనికి. బయట ఉంటే మనకి 3 నుంచి 5 రోజులు నిల్వ ఉండాలి కాబట్టి నీరు ఉండకూడదు. దీనికి కావలసిన పదార్థాలు 100 గ్రాముల చింతపండు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, అలాగే ఉప్పు, పొడి కారము, పసుపు. ఇప్పుడు ఇవి ముక్కలు కట్ చేసుకొని ఈ రసాన్ని ఇందులో పిండుకుందాం. చింతపండు నానేంత వరకు రసం పిండుకోవాలి. మిగతా రసం ముక్కలకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనకి చింతపండు ఎంత ఉందో అది మునిగే వరకు మనకు కావాలి. అంతే, చింతపండు మునిగింది కదా, మనకి ఇంతే చాలు. మిగతావి ముక్కలు చేశాను కదా, ఈ ముక్కలు ఉంచుకొని ఇప్పుడు మనం రెసిపీకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, మనకి దలసరవే ఉండాలి. కుక్కర్ అయినా మూకుడైనా దలసర ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుకుంటుంది కాబట్టి. నేను ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మనం ముక్కలు చేసుకున్నాం కదా, ఆ ముక్కలు ఇప్పుడు ఇందులో వేద్దాం. టమాటా ముక్కలు కలుపుకుందాం. హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. నేను ఈ గరిటె పెట్టుకున్నానంటే ఈ గరిటె మెదపడానికి బాగుంటుంది, టమాటాలు గుజ్జుగా. ఈ చింతపండు ఈలోపు నానుతూ ఉంటుందండి, పక్కన పెడదాం. ఇది చూసారా మనకి నీరు ఎలా వస్తుందో? ఈ నీరు ఇంకే వరకు మనం పొయ్యిని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఆ నీళ్ళు ఇంకే వరకు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చూసారా, నీరు ఇంకిపోయింది. ఇప్పుడు మనం ఇందులో 2.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే పొడి కారం 4 స్పూన్స్ వేసుకుందాం. పసుపు కలుపుకుందామండి. ఈలోపు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పచ్చడి చపాతీలకు కానీ, ఇడ్లీలకు కానీ, దోశలకు కానీ, రైస్కి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు చిక్కగా గుజ్జు తీసి ఇందులో వేసుకుందాం. ఈ చింతపండు గుజ్జు మనకి పప్పు చారుకి, టమాటా చారుకి చాలా టేస్ట్గా ఉంటుంది. పారీకండి. ఇప్పుడు కలుపుకుందాం. సిమ్లోనే ఉంచుకోవాలి మనం, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. మనకి బయట అయితే 3 to 5 డేస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 10 to 15 డేస్ బ్రహ్మాండంగా ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. చేసి చూడండి మీరు. అయిపోయిందండి. ఇది నేను 20 మినిట్స్ వరకు ఉంచాను సిమ్లోనే, పచ్చి వాసన అది పోయేంత వరకు. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెడదాము. నేను అర్ధపావు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు వేద్దాం. ఆవాలు చిటపట్లాడాలి, లేదంటే చేదు వస్తాయండి. కంపల్సరీ ఎప్పుడైనా దేనికైనా ఆవాలు చిటపట్లాడించాలి. ఇప్పుడు ఆవాలు చిటపట్లాడాయి కాబట్టి జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. అలాగే వెల్లుల్లిపాయలు తొక్క వలిచి పెట్టుకున్నాను, అవి కూడా వేసేద్దాం. ఎండుమిరపకాయలు,
కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు మనం పచ్చడిలో వేసుకుందాం. బాగా కలుపుకొని మనం దీన్ని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. పిల్లలైతే లొట్టలు వేసుకొని తింటారు, అంత కమ్మగా ఉంటుంది పచ్చడి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంతే, నోరూరించే టమాటా పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.